పాటికి వీడు శుద్ధీకరణలోనే కేజీ పోయింది, వండాక కేజీ ఆవిరైపోయింది. 2 కేజీలు మిగిలితే మా ఆవిడ వడ్డించట్లా, నేను వడ్డించను. అయ్యో ఏం చేస్తాం, రండి రాండి తడతాడు 5 నిమిషాల్లో. ఎవరు ఎవరికైనా కూర కావాలంటే వద్దయా, చల్లగా చక్కగా ఫ్యాన్ ఎట్టుకొని కూర్చొని కుదురుగా 4 మొక్కలు చెప్తున్నాడు అనుకుంటున్నారా? 4 మొక్కలు వడ్డించేటప్పుడు నా బాధ తెలుస్తుంది. అలంకరణ అయినా ఖరీదైన వస్త్రాలు ఏదైనా ఇత్తడి సర్పమును ఇసుకి పగలగొట్టాలి, దాన్ని పడగొట్టాలి. అప్పుడే నీ లైఫ్లో విజయాలు స్టార్ట్ అవుతాయి. యేసులో ఫోటో చెవులో పెట్టుకోవటం, వంకర మీద సిలువ ముద్ర వేయించుకోవటం, చేయి మీద సిలువేసి ఎక్కించుకోవటం, ఎప్పుడు టెన్షన్ వచ్చా గబుక్కుని తీసుకొని కఠినమైన బోధ చెప్పాడంట. దీవెనలు చెప్తే, స్వస్థతలు ఇస్తే, ధన్యతలు చెప్తే అబ్బో యేసు ప్రభు నన్ను వెంబడింప గోర నిలబడు తను సిలువనెత్తుకు అయ్యే బాబోయ్, ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని అలాగే మా వల్ల కాదు బాబు. తనకు పాటలు పాట విషయం కాబట్టి పాడతాడు, ప్రార్థన వచ్చి కాబట్టి చేస్తాడు, 10 రూపాయలు ఉన్నాయి కాబట్టి వేస్తాడు. కానీ అసలు దేవుడు నాకు ఏం ఆజ్ఞాపించాడు, నా నుండి అసలు దేవుడు ఏం కోరుకుంటున్నాడు? కొన్ని సామెతలు చెప్పనా, అడుగుతున్నాను కదా. సన్నిధికి వచ్చిన వాళ్ళు అందరూ దూతలు కాదు, అపవాది కూడా వస్తాడు. ఉందా లేదా బైబిల్లో? 2వది, సంచి పట్టుకున్న వాడల్లా పరిచారకుడు కాదు, తస్కరీత కూడా ఉంటాడు. ఇలాంటి సామెతలు బోల్ రాజా నేను. వాటికి సృష్టికర్త నేను కాదు, ఉన్నారు కర్తలో. నేను చూసి స్ఫూర్తి పొంది రాశా. మా అమ్మమ్మ గారు 10 మంది పిల్లలంట, మా మమ్మీ వాళ్ళు. అమ్మమ్మ తాతయ్య మొత్తం 12 కంచాలు పూటకే. అందరూ కుటుంబ ప్రార్థన చేసుకుని వెంటనే భోజనాలు. ఏదో నాటుకోళ్ళు లాంటిది వస్తే పిల్లల్ని వడ్డించుకోండి అంటే కుదిరి సావదని అమ్మమ్మే వడ్డించేదట. అందరినీ వరుస కూర్చోబెట్టి, తాతయ్యకి ఫస్ట్, ఇంకా అలాగా పెద్దమ్మ దగ్గర నుంచి పెద్దమ్మ కాడి నుంచి వరుస వయసుల ప్రకారం కూర్చోబెట్టి వడ్డించేదట. రూబేని కాంచి బెన్యామిని దాకా కూర్చోబెట్టినట్టు. కోసింది ఒకే కోడి, వండింది ఒక్క మనిషే, ఒక్క దాకలో ఒక్క గరిటె, 12 మందికి ఒకే రకంగా పడిద్దా కూర చెప్పు? తాతయ్యకి పడి మర్యాద తాతయ్యకి ఉంటుంది, పెద్దమ్మాయికి పడి పెద్దమ్మాయికి పడతాయి, చిన్న పిన్నికి పడి లెక్క ఉంటుంది. ఒకే కోడి, ఒకే కొండ, ఒకే గరిట, వడ్డించే మనిషి కూడా ఒక్కరే. కానీ అందరికి ఒకటే పడతాయా? పడకూడదు కూడా. చిన్నపిల్లడికి జాయింట్ ఎందుకు, పెద్దమాయికి వేయాలా? స్తోత్రం చెప్పండి. కాబట్టి అదే డేక్షాలోంచి వడ్డించుకుంటూ పోతుంటే ఎవడికి పడి ఆడికి పడతాయి, వడ్డన పద్ధతి అది. ప్రభుకి స్తోత్రం. మీ అందరికీ 64 కళల్లో వడ్డించడం కూడా కళ అంటారు. నేను ఫెయితముల వారానికి 1 రోజు ఉంటాను, 1 పూట ఖాళీగా ఎప్పుడైనా ఉంటే ఉంటాను. ఇవాళ అయ్యి ఇంటికాడ ఉన్నాడని మా పాస్టర్ అమ్మాయి భక్తుల కోసం ఏయో వండేస్తుంటుంది. వండటం అయితే వండేస్తుంది, కానీ వడ్డించే కాడికి దానికి జ్వరం వచ్చేస్తుంది. నాకేం చూస్తుంది, నాకేం సంబంధం? నువ్వే వడ్డించాను, కచ్చలాడిపోయి కూర మొత్తం కిందే పోతుంది. అందుకే నేను సపరేట్గా వడ్డించడానికి నాకు ఒక కుర్చీ, దానికి ఎదురుకుండా ఒక స్టూలు, దాని మీద ఒక మ్యాట్. ఎన్ని మర్యాదలు చేస్తారనుకున్నావు? నేను వడ్డిస్తే అందరికీ సమన్యాయం జరుగుద్దంట. నేను ఇది కోటాల్లోనే అనుకున్నాను, ఇంటికాడ కూడా అంట అందరికీ. అదేందో మళ్ళీ స్పెషల్ వండినప్పుడే కాదు, ఇంకో చిన్న మరం కూడా ఏమనుకోబాకండి అమ్మవు. ఈ కూర సరిపోయిద్దా చాలదా అని డౌట్ వచ్చినప్పుడు కూడా ఐకిచ్చే పెద్దోడికి చిన్నోడికి తెలిసి పడద్దంట. టప వేసేస్తానంట. నేను అయినా సరే తాపీ మేస్త్రి ప్లాస్టింగ్ ఇప్పుడు గోడ కొడతాడు చూడు, అంత స్పీడ్కి వెళ్ళిన పెద్దోడికి చిన్నోడికి గరిటి కట్ట తెలిసిందండి అంటది. ట్రైనింగ్ ఇచ్చానులే. మరి పరిచర్లు అన్నీ జాగ్రత్త చేసుకోవాలి. మరి బెండకాయలు 4 కిలోలు కొనుక్కొచ్చాం, కూర అయింది. బీరకాయలు 4 కిలోలు కొనుక్కొచ్చాం, అంతే కూర అయిద్దా? పంపినోడికి ఏదైనా 4 కేజీలు అని చెప్పాను నేను. నాది పొరపాటే. బీరకాయ అయితే 5 తీసుకొని అనాలా, చెప్పలా. ఆడికి అంతకన్నా తెలియలేదు. ఆడు అన్ని చిన్న బొడ్డు ఏరుకొచ్చాడు 4 కేజీలు. ఇవన్నీ తోలు తీసి వేసి రక్తం ఇచ్చాయి.
తలాతో ఒక కోసి పొట్టేపాటికి వీడు శుద్ధీకరణలోనే కేజీ పోయింది, వండాక కేజీ ఆవిరైపోయింది. 2 కేజీలు మిగిలితే మా ఆవిడ వడ్డించట్లా. నేను వడ్డించను, అయ్యో నా వల్ల కాదు, నువ్వే వడ్డించని, నాకు తలనొప్పి వస్తుందని పోయి మూలకు వచ్చాను. అది మామూలు తలనొప్పి కాదు, వడ్డించే తలనొప్పి. ఇక ఏం చేస్తాం, దేవుడు మనకు అద్భుతమైన ఆరోగ్యం ఇచ్చాడని భావించి రండి రండి తడతాడు 5 నిమిషాల్లో. ఎవరు ఎవరికైనా కూర కావాలంటే వద్దాయా, ఉరికేసి అర్థం కంటున్నానులే. చల్లగా చక్కగా ఫ్యాన్ ఎట్టుకొని కూర్చొని కుదురుగా 4 మొక్కలు చెప్తున్నాడు అనుకుంటున్నారా? 4 మొక్కలు వడ్డించేటప్పుడు నా బాధ తెలుస్తుంది. ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా. సో ఇప్పుడు మొదటి విజయ సూత్రం ఏంటి? విగ్రహం అంటే, విగ్రహం అంటే ఏంటి? అది ఒక రూపం మాత్రమే కాదు. ప్రభు స్థానంలోకి వచ్చే తిండి అయినా, డబ్బు అయినా, సోకైనా, సొంపైనా, అలంకరణ అయినా, ఖరీదైన వస్త్రాలు ఏదైనా ఇత్తడి సర్పమును ఇసుకి పగలగొట్టాక లైఫ్ అన్నాయి. నీ జీవితంలో ఏది విగ్రహంగా మారింది? తిండా, వెలుపటి అలంకరణ, వ్యక్తుల, లౌకిక ప్రేమల, ఏది? దాన్ని పగలగొట్టి దాన్ని నాశనం చేసి భక్తిలో ఒక మలుపు తిరిగితే నీ జీవితం గెలుపు ఆరంభమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. కనుక పితరుల వల్ల వచ్చిన ఆచారములు కానీ, సాంప్రదాయములు కానీ, శరీర సంబంధమైన కానీ, విగ్రహముగా మారుచున్న తిండి కానీ, నిద్ర కానీ, బంగారము కానీ, వెండి కానీ, అలంకరణ కానీ, ఇంకేది కానీ నీ జీవితంలో ఉంటే నీకు గెలుపు రాదు. దాన్ని ముక్కలు చేసాయి, నీకు లైఫ్ స్టార్ట్ అయితే. స్తోత్రం. 2వ మాట చెప్తాం. ఈ ఆశలు, కోరికలు, అలంకరణలు, విగ్రహాలు ఇవన్నీ తీసేసావు, బాగానే ఉంది. ఇక 2వ పాయింట్, దేవుని యందు విశ్వాసం ఉంచుట అనండి. 2వ పాయింట్ అది. 1 ఆచార సంబంధమైన, అలంకరణ ప్రాయమైన, శరీర సంబంధమైన, క్రీస్తు స్థానమును ఆక్రమించుచున్న ఏదైనా నీ జీవితంలో ఉంటే అది విగ్రహమే. దాన్ని పడగొట్టాలి. అప్పుడే నీ లైఫ్లో విజయాలు స్టార్ట్ అవుతాయి. అది మొదటిది. ఇక 2వది, దేవుని యందు విశ్వాసం ఉంచుట అనండి. అంటే ఏంటి? యేసులో ఫోటో చెవులో పెట్టుకోవటం, వంకర మీద సిలువ ముద్ర వేయించుకోవటం, చేయి మీద సిలువేసి ఎక్కించుకోవటం, ఎప్పుడు టెన్షన్ వచ్చాక బుక్కుని తీసుకొని అన్న ఒకటి చెప్పాడు నాకు, నాన్న ధైర్యంగా ఉంటాను, నువ్వేం భయపడకు, దేవుడు ఉన్నాడని చెప్తుంటే ధైర్యంగానే ఉంటానన్న, ఇదిగో అని తెచ్చిపించాడు. రూపాయి క్యాలెండర్ అది ఒకటి నేర్చారు. యువతల క్యాలెండర్ ఉంటుంది 12 మాసాలు, యువతల యేసుప్రభు బొమ్మ, రూపాయి స్టాల్స్కి పెట్టిన అమ్ముతారుగా. ఇక జోలో పెట్టుకున్నాడు. నువ్వు భయపడకు నాన్న, ధైర్యంగా ఉండి అంటే నాకు ధైర్యమేనా, ఇదిగో ఉందిగా. ఏం చేస్తామంటే శ్మశానం కాడికి కారు తిరిగినప్పుడల్లా తీసి ముద్దెట్టుకుంటాడట. ఇది కారు కానీ బస్సు కానీ శ్మశానం వైపు వెళ్తే అమ్మో అని తీసి జేబులో ఉన్న పెన్ను పడిపోయిన టెన్షన్ పడ్డ, కానీ కార్డు పోతే రూపాయి టెన్షన్ పడతాడు. ఎందుకంటే శ్మశానం కాడి ధైర్యం ఇచ్చే కార్డు అదే. దేవుని విశ్వాసం ఉంచడం అంటే ఇలాంటి పనికి మళ్ళీ పద్ధతులా? మీకు టపటప కొన్ని లెక్కలు చెప్తా. విశ్వాసం అంటే ఏంటో బాగా నాలుగు అల్లా టప్ప ముచ్చట కాదు. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా. ఇప్పుడు అబ్రహాము దేవుని నమ్మటే ఏ రకమైన నమ్మకం అది? దేవుడు ఉన్నాడని తను వెతుకు వారికి ఫలమిచ్చు వాడు నమ్మవలను కదా, అది కాదు, ఇంకా ఎక్కువ. వీడికి నా మీద నమ్మకం కుదిరిందిరా, శబాష్ అని దేవుడు ఫీల్ అయ్యాడు, శబాష్ అని ఆయన ఫిక్స్ అయ్యాడు. ఇప్పుడు నీకు కూడా నమ్మకం ఉన్నట్టుగా ఎట్లా ఫిక్స్ అవ్వాలి? దేన్ని బట్టి? సందా వేసావు కాబట్టా, పిడికిలు బియ్యం, కోడిగుడ్డు, అట్టుపండు తెచ్చావు కాబట్టా. నీకు విశ్వాసం ఉన్నట్లు దేవుడు ఎప్పుడు అంగీకరిస్తాడు? లెక్క ఏంటి దానికి? ప్రమాణం ఏంటి? కొలబద్ద ఏంటి? స్కేల్ ఏంటి? కొలపాత్ర ఏంటి చెప్పు. అబ్రహాము దేవుడు నమ్మాడు, అదే సూపరం. నువ్వు కూడా నమ్మావా? ఎట్టా? రుజువేంటి? అబ్రహాము దేవుడిని నమ్మినప్పుడు దేవుడి మాట విన్నాడు. ఏమిటది? నువ్వు లేచి స్వజనమును, తండ్రి ఇంటి వారిని అందరిని విడిచి నిన్ను చూపించే దేశానికి బయలుదేరు బాబు అన్నాడు. దేవుని మాట మీద నమ్మకం ఉంది కాబట్టి
స్వజనమును స్వదేశమును అందరిని విడిచి ఎక్కడికి వెళ్ళాలో తెలియని ప్రయాణానికి బయలుదేరాడు. ఇప్పుడు అంశం ఏంటి? విశ్వాసం అంటే దేవుని నమ్మటం అంటే ఆయన మాటపై ఆధారపడటం, ఆయన నడిపింపుకి అప్పగించుకోవటం. ఆయన వదిలేయమన్నా వదిలేయాలి, ఎక్కడికి ప్రయాణం చేయమంటే అక్కడ ప్రయాణం చేయాలి. ఎప్పటికి వెళ్తామో తెలియదు, ఎప్పటికి ఎంత పడుతుందో, ఎట్ట వెళ్తామో, దారిలో ఏమొస్తాయో, మధ్యలో ఖర్చులు కష్టాలు ఏం తెలియదు. మరి మమ్మల్ని అందరిని వదిలేసేవేంట్రా? ఆయన వెళ్ళమన్నాడు. కన్న తల్లి వంటిదిరా ఉన్న ఊరు, వెళ్ళబాకరా, ఆయన చూసుకుంటాడు. మరి భూమి పుట్టరా, నువ్వే పంచుకో, ఎప్పటికి వెళ్తావు తెలియదు, ఆయన చూసుకుంటాడు. అబ్రహాము నమ్మటం అంటే ఏదో హృదయంలో కాస్త విశ్వాసం రావటం, వీలు కుదిరితే చర్చికి పోవడం, ఆ రకం కాదు. అబ్రహాము నమ్మింది ఎలాగంటే దేవుని కొరకు ఏదైనా ఎంతైనా వదులుకొని బయటకు వచ్చి అంత నమ్మాడు. మాట్లాడితేనేమో అబ్రహాము యొక్క విశ్వాస వారసులము, నువ్వు ఎట్టయితావు? నువ్వు వదిలిపెట్టింది ఏమి లేదు, అన్ని పొందినవి ఏమన్నాయి లాభాలు, అన్ని పోగేసుకుని ఏమంటే నీ దగ్గర లిస్ట్ అంత చెప్పాను. మరి ప్రభువులో మనకు వచ్చిన తర్వాత అండి, మరి సైకిల్ కొనుక్కున్నామండి, బండి కొనుక్కున్నామండి, ఇల్లు కట్టుకున్నామండి, ఇది లిస్ట్ ఏమో. నువ్వు వదిలింది ఏందో చెప్పురా. అబ్రహాము విశ్వాసం వదిలిందా కాదా? మాట్లాడరేంటి? అబ్రహాము నీతికి వారసులో, ఆ నీతి ఎట్టొచ్చింది? విశ్వాసం. విశ్వాసం ఏంటి? వదిలేసింది మన దగ్గర ఉందా? పొందేసిందే ఉంది, పెద్ద లిస్టు. ఎంతోటి దానికి ప్రభువు అబ్రహాముకు వాగ్దానం చేసినట్లుగా అడుగుబెట్టు స్థలం ఆయనకి, నీకు కాదు. నీకు ఎట్ట వర్తించదు? నన్ను వదిలిందేమీ లేదుగా. పొదుగుకులో చదువుకున్నవాడికి ఎంసెట్లో ర్యాంక్ వచ్చేది, కానీ క్లాసులు ఎగ్గొట్టి సినిమాకి పోయినోడికి, స్టడీ ఎవరు మనిషి క్రికెట్ ఆడినోడికి ఏమవుతుంది? దుమ్ము దూలు తప్ప ఉంటేనేండా. సింపుల్, క్రికెట్ ఆడితే క్రికెట్టే వచ్చుద్ది, సినిమాలు చూస్తే ఆ నాటకాలే అబ్బుతాయి. అందులో ఎట్ట అబద్ధం వాడు, ఎట్ట మేనేజ్ చేశాడు, ఎట్ట గోడ దూకాడు, ఇవే వస్తాయి. ఆడికి చూసింది అదేగా. చదువుకున్నవాడికి మార్కులే వస్తాయి. ఎవడేం చేస్తే అదేగా వచ్చేది. నువ్వు కోడిగుడ్డు కూర వండితే అది బిర్యానీకి ఎందుకు మారిద్ది? నువ్వు వండి తెచ్చింది అది. నువ్వు క్లాసులకి వెళ్ళకుండా నువ్వు పనికి పనులని చేసి అబ్రహాం విశ్వాసం అంటే ఏంటి? దేవుని కోసం, ఆయన మాట మీద నమ్మకంతో అన్నీ వదులుకొని ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వచ్చాడు. ఎన్ని బాధలను ఎదుర్కొన్నాడు. విశ్వాసం అంటే ఏదైనా ఎంతైనా వదులుకొని నడిపింపుకు అప్పగించుకొని సాగితే దాన్ని ఏమంటారు? అతడి యెహోవా యందు విశ్వాసం ఉంచి. ఆమేన్. అంటే దేవుని కొరకైనా ఏదైనా వదిలిపెట్టుకొని దేవుని కొరకు ఎంత లెక్కైనా వెళ్ళే ఒక తీర్మానం ఉంది, చూసావు? దాన్ని ఏమన్నావు? అంటలా విశ్వాసం అంటే నమ్మకమేనండి, నాకు కూడా ఇష్టమేనండి, జోబులో కార్డు ఉందండి, చేతికి సిలువ ఉందండి. ఆయన తీసుకెళ్ళి సిలువ వేసేసావు, మళ్ళీ సిలువని చేతికి వేసుకొని తిరుగుతున్నావు. రెండు నువ్వే. మంచోళ్ళ మట్టికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విశ్వాసం అంటే అర్థమైందా నేను చెప్పింది మీకు? ఏది మన విశ్వాసం? ఏది? దేవుని కొరకు ఏదైనా ఎంతైనా విడిచిపెట్టి దేవుడు చూపించు దారిలో నడవటమే అది నేను నేర్చుకున్న విశ్వాసం. బైబిల్లో ఫోటో దగ్గర నుంచుకొని లెంపలు వేసుకొని దండం పెట్టుకొని ఏళ్ళు కొరుక్కోవటం, స్నానం చేసి తడి టవల్ చుట్టుకొని వచ్చేసి ఆ టవల్తోనే బైబిల్ ఓపెన్ చేసి ఇలా తీసి ఏలు పెట్టి చదివేయటం, క్యాలెండర్ కాలికి వెళ్ళి తారీఖు దగ్గర ఏలు పెట్టి చూసుకొని అమ్మేన్ అనుకోవటం, ఈ బాబుతో విశ్వాసం అయితే నాకు రాలా. అబ్రహాం విశ్వాసమే ప్రాక్టీస్ చేశా. స్తోత్రం చెప్పరు. రెండో విశ్వాసం చెప్తా. నోవకు విశ్వాసమును బట్టి తాను అది వరకు చూడని సంగతుల విషయమై దేవుని చేత హెచ్చరింపబడి నమ్మెను. ఇంతకుముందు చూసింది కాదు, ఎక్కడ విన్నది కాదు, చెప్పింది దేవుడు కాబట్టి గుడ్డిగా నమ్మేయటమే. మరి అంత అడ్డుకోలేక ఎప్పుడైనా చూసావా? ఎక్కడ విన్నావా? అంత మూర్ఖంగా వెళ్ళకూడదురా. మోరిస్ సెరులో అనే దైవజనుడు అంటాడు, ఫెయిత్ డజంట్ రిక్వైర్స్ ఎనీ రీజనింగ్ అంటాడు. విశ్వాసం అనేది ఉంటే దానికి లాజిక్లు రీజనింగ్లు అక్కర్లా, నమ్మటమే. ఇంక లేనిపోయి మాట్లాడబాకు. అది కరెక్టేనని, కానీ వీడి చెట్టవడేక వీడికి ఎన్నమాట
తానది వరకు చూడని సంగతులకు హెచ్చరింపబడ్డవాడై నమ్మేశాడు. వర్షమా, ఆకాశం నీళ్ళు రావటమా, చుక్కలు పడతాయా, ఏంది ఇది అని అందరూ అంటున్నా. ఎవరైనా నాకు కూడా తెలియదు, కానీ ఆయన చెప్పాడు కదా, ఆయన చెప్పాడు కాబట్టి నమ్ముతాను. ఎప్పుడు వినందైనా, ఎక్కడా జరగిందైనా, ఎవడు ఒప్పుకుందైనా చెప్పింది దేవుడైతే నమ్మేయాలి. అలాగైతే దాని పేరు విశ్వాసం. నమ్మి దానికోసం వర్కౌట్ చేశాడు, కష్టపడ్డాడు. మూడోది, నావ బయలుదేరింది, తుఫాన్ వచ్చింది, తెరసాపు చిరిగిపోయింది, దోణి మునిగిపోయే మూమెంట్కి వచ్చేసింది. ఇక చచ్చిపోతామేమో అన్నంత ఆందోళన వచ్చేసింది. ఆ క్షణంలో ప్రభువా నశించిపోతున్నామని ఏడ్చారు. అప్పుడు లెగిసి ఏమనాలా? వైఫ్ హియర్, ఐఎమ్ హియర్ అనాలిగా. నేనున్నానుగా, నీకు ఎందుకు టెన్షన్ అనాలా? ఆయన ఏమన్నాడు? మీకు ఇంకా నమ్మకం లేదా? ఇంకా ఎందుకుంటుంది, ఇంత ఉంది, గాలికి సగం పోయింది, తెరసాపు చినిగిపోయి ఇంకొంచెం పోయింది, మునిగిపోతున్నప్పుడు ఇంకెంత పోయింది, ఇంకా ఏంటి ఎంత బాగానే ఉంది. ఆయన అనేది అదే, నువ్వు బయలుదేరినప్పుడు ఏది ఉందో మునిగిపోయే మూమెంట్లో కూడా అదే ఉంటేనే. ఏంట్రా కొంచెం తగ్గినట్టుంది ఏంటి అనలా, అట్లా అసలు ఏంట్రా ఇంకా నమ్మకం లేదా, ఇంకా ఎందుకు ఉంటుందంటే ఆ మాట ఎప్పుడు రాలా? ఓ సచ్చినోడు బతికించి గుడ్డోని బాగు చేసి గుడ్డోడికి చూపించి బేబచ్చం చేసేయారా, ఇంకా నమ్మకం లేదంటే ఇప్పుడు ఉంది ప్రభా అంటాడు. తుఫాన్ రప్పించి, గాలి రప్పించి, తెరసాపు చింపేసి, దోని ముంచేసి ఇంకా నమ్మకం లేదంటే ఎందుకుంటుంది? నీకు అర్థమైంది లాజిక్? ఇలాంటి పరిస్థితుల్లో కూడా యాత్ర ప్రారంభించినప్పటికే ధైర్యం, విశ్వాసం ఉండిందో, తుఫాన్ వచ్చినా, తెరసాపు చినిగిపోయినా, దోని మునిగిపోయే మూమెంట్ వచ్చినా అదే కంటిన్యూ అయితే దాని పేరు విశ్వాసం అంటాడు. 3 ముక్కలు చెప్పాక విశ్వాసం అంటే మీకు ఏంటో, ఏంటది? జేబులో వేసి డబ్బమ్మ శ్మశానం వద్దా, అదేనా? యాకోబులా కొబ్బరి నూనె బుడ్డు జోబులు వేసుకుని తినట్టు ఒకటి. ఏ ఊరు వెళ్ళినా ఎంత ఖరీదైన ఫైల్స్ అయినా మర్చిపోతాడు, కానీ ఇంపార్టెంట్ పేపర్లన్నీ మర్చిపోతాడు, కొబ్బరి నూనె డబ్బా మర్చిపోతాడు. నీ విశ్వాసం యేసుప్రభు మీద, చేసాలా నూనె మీద? ఏంది ఇది? ఈ నూనె ఎంత అంటే మొన్న ఒక భూస్థాపనకి వెళ్తే ఆడ తెచ్చి ఇచ్చాడు, నాకు కూడా చూసా. ఏంటంటే ప్రార్థన చేసి నూనె ముందే అంటున్నాడు. ఏడా అదేంటో ప్రార్థన చేసే తల్లి వెళ్ళిపోయింది, ఈ దుర్మార్గులు మిగిలేరు నా పేనానికి. యేసుప్రభు అంటున్నాడు, వీళ్ళని కూడా అటు తయారు చేయాలి. నాకు ఎంత పని పెట్టావయ్యా, వాళ్ళ బదులు నేను ఏడుతానులేంటే అట్ట కుదరదు, వాళ్ళు కూడా ఏడ్చేలా చేయమంటాడు. నా తండ్రి, 3 పేరు 3 అరగంటలకి అంటున్నారు, ఏడుతానులు అయ్యండి, అట్ట కుదరదురా. వాళ్ళు ప్రతిరోజు తెల్లరగట్లేసి అన్నిటి ప్రార్థన చేసేలాగా వాళ్ళని ప్రిపేర్ చేయి అంటున్నాడు. నాకు వచ్చింది ఇప్పుడు సావు. వాడు ఎన్ని చెప్పినా మీ ప్రార్థన మీద మాకు నమ్మకం అయ్యి కానీ మీరు చేయండి అంటున్నాడు, కానీ నేను చేస్తానంటలేదు. వాడు ఎవడు బాగా ప్రార్థన చేస్తాడు, 1000 రూపాయలు ఇచ్చి ప్రార్థన చేయించుకున్నాడు, కానీ ఆడు చేయడు. ఇట్లాంటి దొంగ రకం తయారయ్యారు. అట్లాంటి వాళ్ళందరూ యేసుప్రభు నాకు చెప్తున్నాడు. గత 10 సంవత్సరాలుగా ప్రార్థన పేరు మీద ప్రసంగించి ప్రార్థన చేయని అయ్యగారులందరినీ కొద్ది గొప్ప ప్రోత్సహించే డ్యూటీ యేసుప్రభు నాకు వేసాడు. స్తోత్రం చెప్పరే. ప్రార్థన పేరు మీద అసలు ఇరగదీసేస్తారు వాక్యం. ప్రార్థన చేయమంటే మాత్రం మరి ఆ విధంగా చూసినట్లయితే అసలు నువ్వు చూసింది ఏందో చెప్పురా. పనికి మళ్ళీ మాట పద్దాక వాడతావు. పద్దాక చూసినట్లయితే నువ్వేం చూసావు చెప్పురా అన్నాను, చెప్తలేదాడు. ఇవన్నీ అక్కడెక్కడ ఏరుకొచ్చుకున్న మొక్కలో మోకరించి బైబిల్ చదువుకొని బతికిన కాదు అది. ఈ ఎరువు బతుకు, ఈ అతుకులు బతుకు, ఈ గతుకులు బొంత అటు బతుకట్టు ఏడిచింది. మరి మై కట్టుకుంటే ప్రేమ గలవా తండ్రి, నిజమే మరి ఇన్ని భరింతలేదా? దయ అనేది, కృప అనేది, జాలి గలదేవి ఎన్ని వాడితే నేను ఇంకోటి మర్చిపోయామన్నాను. ఏంటి చెప్పని అన్నాడు, దీర్ఘశాంతము గలవాడని వాడు. నీకు అది కరెక్ట్ అసలు? లేదా ఈ పాటిగా నువ్వు ఎప్పుడో ప్రభు నందు అది విశ్వాసం కరెక్ట్గా ఉండాలా. విశేషాలు, గుడ్డ మొక్కలు, మట్టి, యోర్దాన్ నీళ్ళు, ఎరుసలేం మట్టి, తోటలో మట్టి, చిచ్చి. దేవుని కొరకు ఏదైనా ఎంతైనా వదిలి ఎక్కడికైనా బయలుదేరే పద్ధతి ఉంటే దాని పేరు ఏమంటారు? ఇట్టగా రాసుకో. ఏదైనా ఎంతైనా వదిలి ఎక్కడికైనా ప్రయాణం చేసే సమర్పణే తీర్మానమే విశ్వాసం. నమ్మటం అంటే అది. ఆయన ఉన్నాడు, చూసుకుంటాడు, నమ్ముకుంటే మీరు బయలుదేరు. నువ్వు సేఫ్ జోన్లో ఉండాలా, చెమటట్టకూడదు.
చర్చిలకు వచ్చిన ఫ్యాన్ చూసుకొని ఎవరిని చూసి వందనాలు చెప్పడు. నీ నెత్తి మీద ఉండాల్సింది ఫ్యాను మాత్రమేనా? నెత్తి మీద దేవుని కృప రావద్దా? నీ ఎంత అమాయకుడు రా, 3 రెక్కలు చూసుకొని సెటిల్ అయిపోతున్నావు. యేసు రెక్కల కింద బతకవా? నేను చెప్పింది నీ ఫ్యాన్ గురించి మీరు ఏదో అర్థమైతే దుర్మార్గం అని. విలేకరులు ఎక్కువైపోయారు నా ఫ్యానానికి. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం చెప్పారా? అది రెండోది ఏంటి? ఇది వరకు చూడని సంగతులైనా నీకు తెలియని విషయం చెప్పింది దేవుడు కాబట్టి దాని మీద పని చేయాలి. 3, యాత్ర మొదలు పెట్టినప్పుడే విశ్వాసం ఉందో మునిగిపోయే మూమెంట్లు కూడా అదే ఉండాలి. అలాగైతే నీకేమున్నట్టు? 2 పాయింట్లు అయిపోయినాయి. మూడోది ఏంటమ్మా? 6వ వచనం, అతడు యెహోవాతో హత్తుకొని అనండి, చెప్పాలి గట్టిగా. అతడు యెహోవాతో. మీరు ఎవరిని హత్తుకుంటున్నారు? డబ్బునా, ఐశ్వర్యాన్నా, సంపదనా, రాజకీయ నాయకులనా, సినిమా నటులనా, స్పోర్ట్స్ స్టార్లనా, తిండి సుఖభోగాలనా? మీరేమత్తుకుంటున్నారు? వాక్యంలో రాయబడి ఉంది, అతడు యెహోవాతో హత్తుకొని. స్తోత్రం చెప్పండి, చెప్పాలి. హత్తుకొని అంటే దేవుడికి నీకు మధ్యలో ఇంకేమాత్రము కూడా ఎడముండకూడదు. అంతగా ప్రభువుని హత్తుకోవాలి. అంటే ప్రభువు దగ్గరికి వచ్చేవాళ్ళు లేరు, పాదాల మీద పడేవారు వేరు, హత్తుకునేవాళ్ళు వేరు. అది ప్రేమకు, స్నేహానికి, ఏకమైపోవడానికి సూచనగా చెప్పబడుతుంది. దేవునికి నీకు మధ్యలో బంధువులు వస్తున్నారా? స్నేహితులు వస్తున్నారా? డబ్బులు వస్తున్నాయా? అది కరెక్ట్ కాదు. దేవుని హత్తుకోవాలి అనండి. చాలామందికి అమ్మ నాన్న కంటే కూడా ఫ్రెండ్సే ముఖ్యం. ఫ్రెండ్స్ కోసం అమ్మ నాన్నలు వదిలేసి రోడ్డు ఎక్కేసే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. వాడికి ఇంటిని, వాడికి డబ్బుని, వాడికి భవిష్యత్తుని ఇన్ని రకాలుగా సమకూర్చిన తండ్రి కన్నా, పెంచి పెంచేసిన తల్లి కన్నా, వీడికన్నా బాగా చెడిపోయిన పనికి మాలిన స్నేహితుడు మాత్రం వీడికి ఇంపార్టెంట్. చాలా చెడ్డ పద్ధతి, తప్పుగా. నువ్వు హత్తుకోవాల్సింది దేవుణ్ణి. అతడు యెహోవాను హత్తుకున్నాడు. యోహాను పత్రిక, మొదటి 7వ వచనంలో కూడా ఆయనతో మనం అన్యోన్య సహవాసం చేయాలని చెప్పబడింది. అన్యోన్యంగా ఉండాలి, ప్రభుతో చాలా క్లోజ్గా ఉండాలి, చాలా దగ్గరగా ఉండాలి. పొద్దుగోకలు ఆయనతోనే మన అనుబంధం ఉన్నట్లుగా ఉండాలి, చాలా అన్యోన్యంగా ఉండాలి. అలా అయితే నీకు విజయాలు లభిస్తాయి. ఆదివారం ప్రార్థనకు వచ్చో, కష్టం వస్తే మొక్కుబడి చేసుకోను, అలా ఉంటే కాదు. ఒకటి, విగ్రహ సంబంధమైన ఆచార సంబంధాలను, మూఢనమ్మకాలని, వ్యర్థమైన వాటిని పడగొట్టాలి. రెండవది, యెహోవా యందు విశ్వాసం ఉంచాలి. మూడవది, యెహోవాను హత్తుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. నాలుగవది కాస్త సంక్లిష్టం, వెంబడించుటలో వెనుక తీయక అనండి. ఆరంభంలో చక్కగా వెంబడిస్తారండి, కష్టం వచ్చినప్పుడు బాగా వెంబడిస్తారండి, క్రమక్రమంగా వెనకడుగు వేస్తారు. మా చిన్నప్పుడు మా సంఘానికి ఒక సహోదరి వస్తే, వివాహమైన చాలా కాలం తర్వాత కూడా సంతానం లేదని బాధపడుతుంటే, అమ్మగారు నాన్నగారు సంఘమంతా వారి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేస్తే దేవుడు కనికరించి వారిని దర్శించారు. వారికి 2 బిడ్డల్ని ప్రభు దయచేశారు. చర్చికొత్త మానేసింది. నాన్నగారు పోయి, అదేందమ్మా చర్చికి రావట్లేదు అని దర్శించి అడిగితే, పిల్లలతో సాగట్లేదయ్యా. ఇప్పుడు పిల్లల నుంచి దేవుడు తప్పు చేశాడంటావా? అయ్య బాబాయ్, చాలా మేలు చేశాడు. మరి నువ్వేం చేస్తున్నావు? నాకు రావాలనే ఉంటుంది అయ్యగారు, కుదురుతలేదు, పిల్లలతో కుదురుతలేదు. మేము కోరుకోవట్లేదు, మేము అలా అంటలేదు, కానీ నా బిడ్డ తనకు బిడ్డలు లేవనప్పుడు నా సన్నిధికి వచ్చేది. నేను బిడ్డల నుంచి తప్పు చేశాను,
బిడ్డల్ని ఇవ్వకపోయి ఉంటే బాగుండేది అని ఆయన ఫీల్ అయితే నీ పరిస్థితి ఏందమ్మా? అయ్యి బాబాయ్ మీరు అలా అనకూడదు అయ్యారు, నువ్వు అలా చెయ్యొచ్చే. సౌలు గారిని రాజుగా పెట్టినందుకు ఆయన బాధపడలేదా? ఈయన అనవసరంగా రాజుగా పెట్టారని ఆయన ఫీల్ అవ్వలేదా? చాలామందికి అధికారం ఇచ్చి ఆశీర్వాదాలు ఇచ్చి దేవుడు బాధపడుతున్నాడు. వీడికి అనవసరంగా ఉద్యోగం ఇచ్చాను, వీడికి అనవసరంగా ఇల్లు ఇచ్చాను, వీడికి అనవసరంగా ఆశీర్వాదం ఇచ్చానని దేవుడు బాధపడుతున్నాడంట. నిన్ను దీవించిన దేవుడు నిన్ను బట్టి సంతోషించాలి కదా. అనవసరంగా వీళ్ళ జీవితాన్ని పైకి తీసుకొచ్చిన దేవుడే బాధపడే కాడికి ఇంకెందుగా జీవితం? నీకు అది ఇబ్బందిగా శాపంగా మారదా? వెంబడించుట్లో వెనక తీయకూడదు. రొట్టె చేపలు ఇప్పించడం బాగానే వచ్చారు, ధన్యతలు చెప్తే బాగానే వచ్చారు, సరైన ఉపదేశం చెప్తే అబ్బో ఇది ఎట్టి కఠినమైన మాట, ఇలాగైతే తను ఎడాగు వెంబడించగలమని చెప్పి ఆయన శిష్యులలో అనేకులు వెంబడించడం వెనక్కి తీసి మరి ఎప్పుడు రాలేదంట. వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు తెలుసా? శిష్యులే, దారే పోయేవాళ్ళు కాదు. ఎందుకు వెళ్ళిపోయారు? ఆయన దగ్గర మహిమ దక్కిందా, శక్తి దక్కిందా, పరిశుద్ధుల తేడా వచ్చిందా, సాక్ష్యం పోయిందా? ఉపదేశం కఠినంగా మారిందట. మరి చిన్నపిల్లలకు పెట్టినట్టే చచ్చిపోయిందాక పెడతామా? చిటికెడంత ఉప్పేసి అసలు బొత్తిగా కారం వేయకుండా చప్పటి పప్పు 2 నెయ్యి సుక్కలేసి పెట్టేస్తాం. పెద్ద అయ్యాక ఆవకాయ తగలాలి వేసి రక్తం వేసి, దాని తర్వాత మొదటి ముద్దే, తర్వాత ముద్దలు దేవునికి స్తోత్రం. చాలా ఉంటాయినన్నా. ఈడేమో ఈ రకంగా కుంభాలు లాగించేస్తుంటాడు. ఆత్మీయ విషయాలకు వస్తే మాత్రం చిన్నప్పుడు పెట్టిన ఆ పప్పు, ఆ నెయ్యి, ఆ ముత్త, ఆ ధన్యతలు, ఆ దీవెనలే చెప్పాలా. ఎప్పుడైతే సరైన సరుకు తీశాడో యేసు రక్తమే చేయం. ఆయన వెంబడించుట్లో వెనుక తీసి మరి ఎప్పుడు రాలేదంటే, ఇంకా వెంబడించుట్లో వెనుక తీసి మరి ఎప్పుడు రాలేదంటే యేసు ప్రభు దగ్గరికి వాళ్ళు. నా మాట అర్థమైందా? కఠినమైన బోధ చెప్పాడంట. దీవెనలు చెప్తే, స్వస్థతలు ఇస్తే, ధన్యతలు చెప్తే అబ్బో యేసు ప్రభు. ఎవడైనా నన్ను వెంబడింప గొర్రె నిలబడు తను సిలువనెత్తుకు. అయ్య బాబోయ్, ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని ప్రతి అలాగే మా వల్ల కాదు బాబు పోయారు. కఠినమైన పరిస్థితులు వస్తే యేసు ప్రభు చేతులకు సంఖ్యలు పెడగానే శిష్యులందరూ దూకి పారిపోయారు. వెంబడించుట్లో వెనుక తీశారు. ఎక్కడో అరణ్యములో ఉన్నప్పుడు దావీదును బాగా చూసుకున్నారు, పోషించారు, అన్నం పెట్టారు. బర్జిల్లయ్య గారు పదమరి యెరూషలేముకి వెళ్దామంటే నేను రాను అన్నాడు. ఎంత ఉపకారం చేసావు కదా రాజనగర్ కంటే, అమ్మో నేను రానంత దూరం అంటాడు. వెళ్తే మా కింహం తీసుకెళ్ళగడు మంచోడే అన్నాడు. కాబట్టి నువ్వు అంతము వరకు వెంబడించే ఫార్ములా ఉందా? ఏమన్నా చిన్న ఇబ్బందులకు వస్తే వెంటనే వదిలేసి ఏమండి ప్లేట్ మార్చేసే వ్యవహారం ఏదైనా ఉందా? శ్రద్ధగా మీరు గమనించాలని నేను ప్రభు పేరిట కోరుతా ఉన్నాను. ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను అనండి. చాలామంది నమ్మకంగా చర్చకు వస్తారు, వాడికి ఏం చెయ్యాలనిపిస్తే చేస్తాడు, ఏమి ఇవ్వాలనుకున్నది ఇస్తాడు, కానీ దేవుడు ఏం ఆజ్ఞాపించాడో ఇది చేసే భక్తి తడికి ఉండదు. చాలామంది అలాగే ఉంటారు. తనకు పాటలు పాట విషయం కాబట్టి పాడతాడు, ప్రార్థన వచ్చి కాబట్టి చేస్తాడు, 10 రూపాయలు ఉన్నాయి కాబట్టి వేస్తాడు. కానీ అసలు దేవుడు నాకు ఏం ఆజ్ఞాపించాడు, నా నుండి అసలు దేవుడు ఏం కోరుకుంటున్నాడు? దేవుడు అడిగింది, ఆశించింది ఏంటి? సీమోను కూడా ఎన్నో పదార్థాలు పెట్టాడు, కానీ యేసు ప్రభు నువ్వు నా కాళ్ళకి నీళ్లు కూడా ఇవ్వలేదని కోప్పడ్డాడు. నువ్వేమనుకున్నావో చేసుకుంటూ వెళ్ళిపోవటం కాదు. ఆయన ఏం కోరుకొనిచున్నాడు నీ వద్ద నుండి? ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12-13 వచనాలు. నీ దేవుడిని యెహోవాకు భయపడి ఆ మార్గంలో నడుచుచు ఆయన్ను ప్రేమించిన దేవుడి యెహోవాని పూర్ణ మనసుతో ఆత్మను సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలను అనుసరించి నడుచుకొందువను మాటగాక నీ దేవుడై నిన్ను మరి ఏమి అడుగుతున్నాడు? ఈ 4 ముక్కలేగా అడిగాడు. భయభక్తులుగా ఉండాలి, వెంబడించడం వెనక్కి తీయకూడదు, అనుసరించాలి, కట్టడలు గైకొనాలి. నీ కులం, మతం, డబ్బు, దశకం అడగల.
కనుక ఆజ్ఞలు గైకొనాలి. ఆజ్ఞల మొత్తం 2 ముక్కలు చెప్పాడు. ఒకటి, నీ పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ హృదయంతో, శక్తితో, వివేకంతో దేవుణ్ణి ప్రేమించాలి. నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టుగా నీ పొరుగువాన్ని. కనుక ఆజ్ఞలు గైకొనుటనగా ప్రేమ పూర్ణమై బ్రతకడమే. ఆ తర్వాత దేవునికి స్తోత్రం. తర్వాత ఏం చేశాడంట? పోయిన చోట్లెల్లా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కనుక స్తోత్రం చెప్పండి. పరీక్షలు రాసుకునే విద్యార్థులకు మాత్రమే కాదు, పరీక్షలు రాసుకునే విద్యార్థులకు మాత్రమే కాదు, సేవ చేసే దైవజనులకే కాదు, ఏ మనిషికైనా దేవుని తోడు చాలా అవసరం. దేవునికి స్తోత్రం కలుగునగా. నీకు దేవుడు తోడై ఉంటేనే జయం. దేవుని తోడు కోల్పోయినందుకే సంసోను బికారిగా మారిపోయి బానిస అయిపోయి చావాల్సి వచ్చింది. దేవుని తోడు ఉన్నందుకే బానిసగా అమ్మి వేయబడిన యోసేపు రాజు అయి కూర్చున్నాడు. సదాకాలం నీకు తోడుగా ఉండటానికే దేవదేవుడు దిగి వచ్చాడు ఈ భూమి మీదకి. కాబట్టి ప్రియులారా, నీకు జయ జీవితం కావాలంటే నీకు దేవుని తోడు ఉండాలి. ముందుగా ఎల్ఐసి తోడు, ముందుగా మార్గదర్శి తోడు, మంచిదే. సర్వకాల సర్వావస్థలను విడువని నిజమైన తోడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేస్తున్నాను. కనుక విగ్రహమును, ఆచారమును, సాంప్రదాయములను, దేవుని స్థానమును ఆక్రమిస్తున్న పాపిష్టి కార్యములను పడగొట్టాలి. 1. 2 దేవుని విశ్వాసం ఉంచాలి. 3 దేవుని హత్తుకోవాలి. 4 వెంబడించుట్లో వెనుక తీయకూడదు. 5 ఆజ్ఞలను గైకొనాలి. 6 దేవుని తోడు. అప్పుడే 7 నీకు అన్ని చోట్ల జయం. కనుక ఈ అనుభవాలన్నీ మీరు సాధన చేయాలని, పరీక్షలు రాసుకునే విద్యార్థులకైతే మనం అందరము కూడా మన పోరాటములో జయము పొందినట్లుగా ఈ వాక్యమును ధ్యానించి ఆ కృపలోనికి రావాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు అన్ని విషయములో మనకు అత్యధిక విజయము దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందామా?